హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పుదీనా పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాను. ఇందులో కావాల్సిన ఐటమ్స్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్గా అయితే చూడండి, ఐటమ్స్ పెట్టాను ఇక్కడ. పల్లీలు అయితే 1 కప్పు తీసుకున్నాను. ఎండుమిర్చి, ఎల్లిపాయలు చూడండి, నువ్వులు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా అన్నీ ఇక్కడ పెట్టేసాను చూడండి. వీటికి కావాల్సిన ముక్క ఐటమ్స్ అయితే పెట్టాను. ఈ పుదీనా పచ్చడి తినడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆకలి అయితే పుడుతుంది. ఫుడ్ మంచిగా తీసుకుంటారు, హెల్తీకి కూడా మంచిదండి. ఇప్పుడైతే చించేసిన ముందుగానే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అయితే చించేసి పెట్టుకున్నాను. అవైతే ఫస్ట్గా అయితే వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కున్నాను. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. చూస్తేనే అర్థమవుతుంది. పుదీనా పచ్చడి 1 వీక్ వరకు ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను. 1 వీక్ వరకు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా షార్ట్స్ చూస్తున్నారు కానీ వ్యూస్ చాలానే వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే ఎక్కువ రావడం లేదు. కొన్ని షార్ట్స్ మాత్రమే వస్తున్నాయి. ప్లీజ్ లైక్ చేసుకోండి. మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్స్లలో కామెడీ అయితే సాంగ్స్ అయితే ఎక్కువ చేస్తలేను, కొటేషన్స్ అయితే ఇస్తున్నానండి. నాకు తెలిసిన మట్టుకైతే నేను కొటేషన్స్ ఇస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పచ్చడిలోకి వెళ్ళిపోదాము. చూడండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే ముందుగా వాటర్లో కడుక్కొని పక్కకు ఒక పాత్రలో పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అయితే తొడిమలు తీసేసి అవి కూడా కడిగేసి పెట్టుకున్నాను. కడిగేసిన వాటర్ని అయితే పక్కకు పడేసి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక పాత్ర అయితే పెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీరకు, కరివేపాకు తగ్గట్టుగా ఆయిల్ అయితే 4 స్పూన్లు అయితే వేసుకున్నానండి. మీకు సరిపడా మీరు ఆయిల్ వేసుకోండి. చూడండి, 1 వీక్ వరకు అయితే మంచిగా ఉంటుందండి. అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు కర్రీ లేకపోతే. ఇప్పుడైతే చూడండి, ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత పోపు గింజలు అయితే వేసాను. జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. నూనెలో మాగేంత మట్టుకైతే అలా కలుపుకున్నాను. తర్వాత కరివేపాకు అయితే వేసానండి. కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. కరివేపాకు నూనెలో మాగేంత మట్టుకు అలా కలుపుతూనే ఉన్నానండి. కరివేపాకు వేగిన తర్వాత అయితే ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ని అయితే మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చి అయితే కొద్దిగా మాగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల అయితే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తొందరగా ఉడుకుతాయండి. అందుకే సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టేసి పైన అయితే వాటర్ పెట్టుకున్నాను. పైన వాటర్ ఎందుకు పెట్టానంటే కింద ఆవిరి అనేది వచ్చి కర్రీ అయినా ఆకుకూరలైనా ఏవైనా పోపు అయినా మాడిపోకుండా ఉంటుందని పైన వాటర్ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే చూడండి, కొద్దిగా మాగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు,
నూనెలో బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడే కర్రీ అయితే సూపర్, ఇంకా పూర్తి కాకముందే సూపర్గా కనబడుతుంది. తర్వాత అయితే శుభ్రంగా కడిగిన పుదీనా అయితే వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. పుదీనా వేసుకొని బాగా కలుపుకున్నానండి మిక్స్ అయ్యేంత వరకు. చూడండి అప్పుడప్పుడు మూత పెట్టి పైన అయితే వాటర్ పెట్టానండి. 3-4 మినిట్స్ అయితే అలా ఉంచేయాలి, కొద్దిగా నూనెలో మాగేంత మట్టుకు. పచ్చడి తయారు చేయడానికి మినిమం 1/2 అవర్కి ఎక్కువనే పడుతుంది. మీకు వీడియో రూపంలో అయితే 5 మినిట్స్లో 10 మినిట్స్లో అయితే చూపిస్తాము. చూడండి లాస్ట్లో అయితే పుదీనా నూనెలో మాగిన తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని 2-3 మినిట్స్ అయితే అలా ఉంచేసుకోవాలండి. చూడండి పచ్చడి అయితే రెడీ అవుతుందండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత 2 మినిట్స్ అయితే స్టవ్ స్లో పెట్టుకొని అలా ఉంచేసాను. చూడండి పచ్చడి అయితే తయారైపోయింది. ఇప్పుడైతే పల్లీలు నువ్వులు ఉన్నాయి కదండి, అవైతే బాగా వేగించుకొని అవి కూడా మిక్సీ పట్టుకోవాలండి. ఏ పచ్చళ్ళలోనైనా, టమాటా పచ్చళ్ళలోనైనా, ఏ పచ్చళ్ళలోనైనా పల్లీలు నువ్వులు వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి అయితే పోపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే పల్లీలు నువ్వులు అయితే వేపుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. చూడండి కడాయి పెట్టుకొని అయితే ఇప్పుడైతే పల్లీలు అయితే వేపుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. చూసిన వారు లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు అయితే బాగా వేపుకోవాలండి. వేగిన తర్వాత అయితే పొడి కొట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి. చూడండి పల్లీలు అయితే వేగాయి. సపరేట్ అయితే వేపుకోవాలి. ఎందుకంటే పల్లీలు సపరేటు, నువ్వులు సపరేట్ వేపుకొని సపరేట్ అయితే పొడి కొట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి పల్లీలు అయితే వేపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడైతే నువ్వులు వేపుకుంటున్నాను. స్టవ్ అయితే స్లో మోడ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వులు అయితే మాగి పైకి అయితే చుమ్ముతాయి. అందుకే స్టవ్ స్లో మోడ్లో పెట్టుకొని వేపుకోవాలండి. నువ్వులు అయితే తొందరనే వేగుతాయండి. చూడండి వేగాయి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పచ్చడి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆకలి లేని వారికి అయితే ఆకలి అయితే అవుతుంది ఈ పచ్చడి తినడం వల్ల. పెద్దవారికి పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. తయారు చేసి పెట్టుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు, అప్పుడప్పుడు యూజ్ చేసుకోవచ్చు కర్రీ లేకపోతే. చూడండి పోపు చేసిన పుదీనా పచ్చడి అయితే పక్కకు పెట్టుకున్నాను. వేపుకున్న నువ్వులు పల్లీలు అయితే కటోర్లో వేసి పెట్టుకున్నాను. మిక్స్ అయితే పడుతున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు మిక్స్ పట్టుకుంటున్నాను, ఎందుకంటే అన్నీ ఒకటేసారి మిక్స్ వేస్తే పచ్చడి అనేది కరెక్ట్ రాదండి. పల్లీలు అలాగే ఉండిపోతాయి, తొందరగా మెత్తగా కావు, పొడిలాగా కావు. చూడండి ఫస్ట్ అయితే పల్లీలు అయితే పొడిలాగా పట్టు వేసుకున్నాను.
ఫ్రెండ్స్, ఇవి పచ్చడి చేసుకొని నిల్వ ఉంచుకున్నాక ఇవి చూడండి సపరేట్ అయితే పెట్టుకున్నాను. పచ్చడి అయితే రెడీ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి పల్లీలు నువ్వులు సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడైతే పచ్చడి అయితే మిక్స్ పడతాను. తర్వాత అయితే ఇవి పొడి చేసిన పల్లీలు నువ్వులు అయితే మిక్స్ చేసుకొని పచ్చడి చేస్తాను. వాటర్ పోయకుండా ఇలాగ పచ్చడి మిక్సీ పడితే 1 వీక్ వరకు నిల్వ చేసుకోవచ్చండి. మనము మామూలుగా అయితే వాటర్ చేసుకొని పచ్చళ్ళగా వన్ డేకు ఉపయోగించుకోవచ్చు. లేకపోతే వడలకు పురుగులకు కానీ చట్నీకి యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే చూపిస్తాను నేను. చట్నీకి యూజ్ చేసుకోవచ్చు, 1 డేకు పచ్చడి యూజ్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు అయితే ఆయిల్లో అయితే పోపు చేసుకున్నది చూడండి టిఫిన్లో వేస్తున్నాను. ఇదైతే 1 వీక్ వరకు యూజ్ అవుతుంది. ఇంకా లూజ్గా అయితే కటోర్లు అయితే వేసి పెడతాను. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది 1 వీక్ వరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు వేసేది అయితే కటోర్లా లూజ్గా వేస్తాను. చట్నీకి కానీ 1 డే వరకు మనం అన్నంలో కూడా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కటోర్లో ఉన్నది చట్నీ లాగా యూజ్ చేసుకోవచ్చు, అన్నంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. టిఫిన్లో ఉన్నదైతే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.